Hello guys, welcome to day 7 final chapter of Blender Basics in Telugu for beginners. ఎలా ఉన్నారండి? మీ అందరూ దేవుని దయందు బాగున్నారని నేను భావిస్తున్నాను. సో ఈ డే 7 క్లాస్లో మనం కంప్లీట్ మెటీరియల్స్ అండ్ లైటింగ్స్ యాడ్ చేసి రెండర్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనకి మోడలింగ్ పార్ట్లో హౌస్ వర్క్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం ఒక చిన్న బోట్ని డిజైన్ చేసి కంప్లీట్ సీన్కి మనం మెటీరియల్స్ అండ్ లైట్స్ని మనం యాడ్ చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కింద కమెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఫేస్బుక్లో మెసేజ్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. A big shout out to each and everyone who subscribed and commented on this channel. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గాయస్. మీరు కమెంట్ చేయడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ ఇంప్రూవ్ చేయడానికి నాకు హెల్ప్ అయింది. వీడియో డిస్క్రిప్షన్లో ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది నేను మీకు పెట్టాను, సో తప్పకుండా ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఆల్రైట్ గాయస్, క్లాస్ చాలా లాంగ్ కాబోతుంది. సో వీడియో డిస్క్రిప్షన్లో నేను టైం స్టాంప్స్ పెట్టాను. సో మీరు ఆ టైం స్టాంప్స్ని క్లిక్ చేస్తే పర్టికులర్ సెక్షన్కి మీరు స్కిప్ అవుతారు. ఓకే, ఆల్రైట్ గాయస్, సో మనం ఇప్పుడు ఒక బోట్ని మోడల్ చేద్దాం. సో నేను 3D కర్సర్ని ఇక్కడ తెచ్చుకుంటున్నాను. సో షిఫ్ట్ ఏ క్లిక్ చేసి మెష్లో క్యూబ్ని నేను యాడ్ చేశాను. అండ్ ఈ క్యూబ్ని నేను స్కేల్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ స్కేల్ చేశాను. ఇంత సరిపోతుంది. అండ్ స్కేల్ డౌన్, కొంచెం స్కేల్ డౌన్ చేశాను. ఆల్రైట్, అండ్ కొంచెం పైకి మూవ్ చేశాను, అంటే వాటర్ సర్ఫేస్ మీదకి లైట్గా. ఓకే, ఇట్లా ఉంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు అండ్ స్కేల్ అలాంగ్ వై డైరెక్షన్, కొంచెం వై డైరెక్షన్లో కూడా స్కేల్ చేశాను. ఆల్రైట్, ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను అండ్ కంట్రోల్ ఆర్ క్లిక్ చేసి ఇక్కడ ఒక 3 లూప్స్ని ఫామ్ చేశాను. అండ్ అలాగే ఇటు కూడా ఒక లూప్ని ఫామ్ చేశాను. ఆల్రైట్, అండ్ ఇప్పుడు ఎడ్జ్లో పెట్టుకొని ఈ ఎడ్జ్ని మాత్రమే నేను సెలెక్ట్ చేసి జీ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ మూవ్ చేశాను. ఆల్రైట్, అండ్ అలాగే మీరు ఈ 3 ఎడ్జెస్ని ఇటువైపు కూడా 3 ఎడ్జెస్ని సెలెక్ట్ చేసి స్కేల్ అలాంగ్ వై డైరెక్షన్ స్కేల్ చేయండి. ఆల్రైట్, కొంచెం బోట్ షేప్లో మనకి కనిపిస్తుంది. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3 క్లిక్ చేశాను, ఫేస్లోకి వచ్చి ఈ ఫేసెస్ అన్నిటినీ నేను సెలెక్ట్ చేసి ఎక్స్ క్లిక్ చేశాను అండ్ ఫేసెస్ని డిలీట్ చేశాను. ఆల్రైట్, సో ఫేసెస్ అన్నీ నాకు డిలీట్ అయిపోయినాయి. అండ్ 1 క్లిక్ చేశాను. ఈ యొక్క ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వాటర్ని నేను హైడ్ చేస్తున్నాను. హెచ్ క్లిక్ చేశాను, వాటర్ హైడ్ అయింది. ఆల్రైట్, అండ్ ఇప్పుడు బోట్ని క్లిక్ చేసి ఎడిట్ మోడ్లోకి వచ్చాను. అండ్ ఈ యొక్క వర్టిసెస్ని నేను ఎడ్జ్ మోడ్లోకి పెట్టుకొని ఇక్కడున్న వర్టిసెస్ ఇక్కడున్న ఎడ్జెస్ అన్నిటిని సెలెక్ట్ చేసి కొంచెం కిందకి డ్రాగ్ చేశాను. ఆల్రైట్, ఓకే, సో చూడండి, ఇప్పుడు వర్టిసెస్లో పెట్టుకొని ఈ యొక్క వర్టిసెస్ మాత్రం కొంచెం పైకి నేను మూవ్ చేస్తాను. ఆల్రైట్, సో మనకి ఇట్లా ఫామ్ అయింది. సో బోట్ ఆకారంలోకి లైట్గా వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా యాడ్ మోడిఫైర్లోకి వెళ్ళి సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైర్ని నేను యాడ్ చేస్తాను. ఆల్రైట్, సో చూడండి నాకు ఇట్లా ఫామ్ అయింది. అండ్ లెవెల్స్ నేను 2 లెవెల్స్ పెట్టుకొని అండ్ మినిమైజ్ చేశాను. అండ్ అలాగే యాడ్ మోడిఫైర్లోకి వెళ్ళి సాలిడిఫై మోడిఫైర్ని యాడ్ చేశాను. అండ్ థిక్నెస్ అనేది నేను ఇంక్రీజ్ చేశాను. ఇంత థిక్నెస్ సరిపోతుంది. ఆల్రైట్, అండ్ ఇప్పుడు సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైర్ని ఫస్ట్ అప్లై చేస్తున్నాను, తర్వాత సాలిడిఫై మోడిఫైర్ని అప్లై చేస్తాను. ఆల్రైట్, సో ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను. ఇప్పుడు చూడండి మనకి అన్ని వర్టిసెస్ కనిపిస్తున్నాయి కదా. నేనేం చేస్తానంటే ఫేస్ మోడ్లో పెట్టుకొని ఓన్లీ ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఆల్రైట్, ఒక్క నిమిషం, నేను వీటిని కూడా హైడ్ చేస్తున్నాను, హెచ్ అండ్ హెచ్. సో నేను బేస్ ఏరియా మొత్తాన్ని నేను హైడ్ చేశాను. ఆల్రైట్, సో ఇప్పుడు బోట్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేద్దాం. ఓకే, ఆల్రైట్ గాయస్, సో ఇప్పుడు మనం టాప్ వ్యూలోకి వచ్చాను. సో మనకి సెంటర్ ఫేస్ ఏది ఇది, సో ఇది సెంటర్ కాబట్టి ఇప్పుడు నేను ఈ 2 ఫేసెస్ని క్లిక్ చేసి నేను బ్యాక్ సైడ్కి వీటిని నేను తీసుకెళ్తున్నాను.
ఆల్ రైట్, అండ్ ఇక్కడ వరకు. ఆల్ రైట్, సో నేను ఈ ఫేసెస్ని మాత్రమే సెలెక్ట్ చేశాను. అండ్ ఇప్పుడు ఐ క్లిక్ చేశాను, ఒక ఫేస్ని ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ ఇంత సరిపోతుంది. అండ్ ఇది స్కేల్ అలాంగ్ వై డైరెక్షన్లో స్కేల్ చేశాను. అండ్ ఇప్పుడు నేను ఎక్స్ట్రూషన్లో క్లిక్ చేసి ఉంచాను. అండ్ ఎక్స్ట్రూషన్లో ఎక్స్ట్రూడ్ అలాంగ్ నార్మల్స్ పై క్లిక్ చేస్తాను. అండ్ ఈ ఎల్లో బటన్ని కొంచెం లైట్గా పైకి నేను క్లిక్ చేశాను. సో నాకు ఇట్లా ఫామ్ అయింది. ఎడ్జ్లో పెట్టుకున్నాను. టాప్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ కొంచెం హైట్గా ఉంటుంది కదా, అది డిజైన్ చేద్దాం. సో ఈ సెకండ్ ఎడ్జెస్ అన్నిటిని నేను సెలెక్ట్ చేసి ఆల్రైట్ ఇక్కడ వరకు సెలెక్ట్ చేశాను. సో ఇది అవసరం లేదు. ఓకే, అండ్ ఇప్పుడు ఎఫ్ క్లిక్ చేస్తాను. సో ఫిల్ అయిపోతాయి. ఆల్రైట్ గైస్, అలాగే నేను ఈ ఎడ్జెస్ని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను, అంటే దీనికి స్ట్రైట్గా ఉన్న ఎడ్జెస్. అండ్ ఈ ఎడ్జ్ని కూడా సెలెక్ట్ చేసి ఎఫ్ క్లిక్ చేశాను. సో ఫిల్ అయిపోయింది. సో ఈ ఫేస్ని క్లిక్ చేశాను. దీనికి ప్యారలల్గా ఉన్న ఈ రెండు ఫేసెస్ని మాత్రమే క్లిక్ చేసి ఇప్పుడు కంట్రోల్ ఈ క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి, బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్ అని ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. సో మీకు ఇట్లా ఫామ్ అయిపోతుంది. అండ్ అలాగే ఇంకోటి క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ, అండ్ దీనికి స్ట్రైట్ ఈ రెండు, కంట్రోల్ ఈ బ్రిడ్జ్ ఎడ్జ్ లూప్స్. ఆల్ రైట్, సో మనకి ఇట్లా ఫామ్ అయిందనమాట. అండ్ ఇప్పుడు ఇంకా మనం కావాలంటే డీటెయిల్స్ని యాడ్ చేయొచ్చు, బట్ మనకి సరిపోతుంది. ఇక్కడ నేను ఈ 4 ఫేసెస్ని మాత్రం 7లో ఆల్ రైట్, ఈ సెంటర్లో ఉన్న ఈ 4 ఫేసెస్ని నేను క్లిక్ చేసి ఐ క్లిక్ చేశాను. ఆల్ రైట్, ఒక ఫేస్ని యాడ్ చేశాను. అండ్ ఈ ఫేస్ని నేను లైట్గా ఎడిట్ చేస్తాను. వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళి వర్టిసెస్లో పెట్టుకొని ఈ వర్టిసెస్ వీటిని సెలెక్ట్ చేసి, అంటే రౌండ్ షేప్లో తేవాలని వై డైరెక్షన్లో. ఆల్ రైట్, సో మనకి ఆల్మోస్ట్ సర్కిల్ షేప్ వచ్చేసింది. సో నేను వీటన్నిటిని వర్టిసెస్ని సెలెక్ట్ చేసి, సో ఈ వర్టిసెస్ అన్నిటిని నేను సెలెక్ట్ చేసి ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఈ క్లిక్ చేశాను, ఎక్స్ట్రూడ్ అలాంగ్ జెడ్ డైరెక్షన్ ఇక్కడ వరకు తెచ్చి, నేను ఈ ఫేసెస్ మనకి అన్ఈవెన్గా ఉన్నాయి చూసారా. సో నేను 1 క్లిక్ చేశాను, స్కేల్ అలాంగ్ జెడ్ 0 క్లిక్ చేశాను. సో మనకి కరెక్ట్గా స్కేల్ అయిపోయినాయి జెడ్ డైరెక్షన్కి, కరెక్ట్గా ప్లేన్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక ఫేస్ని ఇన్సర్ట్ చేసి స్కేల్ అలాంగ్ వై డైరెక్షన్. ఓకే, ఇక్కడ లైట్గా ఎడిట్ చేశాను అండ్ దీన్ని ఎక్స్ట్రూడ్ చేస్తున్నాను. ఎక్స్ట్రూడ్ అలాంగ్ జెడ్ డైరెక్షన్ అండ్ మూవ్ అలాంగ్ జెడ్ డైరెక్షన్. లైట్గా స్కేల్ చేశాను. సో చూడండి మనకి ఇట్లా ఫామ్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3D కర్సర్ని ఇక్కడ తెచ్చుకున్నాను అండ్ షిఫ్ట్ ఏ క్లిక్ చేసి నేను సిలిండర్ పై క్లిక్ చేశాను. ఈ సిలిండర్ని రొటేట్ అలాంగ్ డైరెక్షన్ 90 degrees అండ్ టోటల్ స్కేల్ డౌన్ జూమ్ చేశాను. నంప్యాడ్లో పీరియడ్కి క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. అండ్ దీన్ని వై యాక్సిస్లో స్కేల్ చేస్తున్నాను. స్కేల్ అలాంగ్ వై యాక్సిస్. ఆల్ రైట్, మనకి కొంచెం హ్యూజ్గా అనిపిస్తే మీరు సింప్లీ మీరు దీన్ని స్కేల్ చేయండి. స్కేల్ చేస్తే దీని సైజ్ తగ్గుతుంది. మళ్ళీ స్కేల్ అలాంగ్ వై డైరెక్షన్లో స్కేల్ చేస్తే సరిపోతుంది. ఆల్ రైట్,
సో ఇట్లా మనకి ఫామ్ అయిందనమాట. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్గా దీన్ని క్లిక్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను. అండ్ ఇక్కడ ఉన్న చివరి ఎడ్జ్ ఇది ఉంది కదా, ఓన్లీ బాటమ్ ఎడ్జ్ని నేను సెలెక్ట్ చేసి ఇక్కడ నేను షిఫ్ట్ డి క్లిక్ చేశాను అండ్ టీ పై క్లిక్ చేసి సెలెక్షన్ సపరేట్గా సెలెక్ట్ చేశాను. అండ్ మళ్ళీ ఇప్పుడు దాన్ని క్లిక్ చేసి నేను ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను. ఏ క్లిక్ చేశాను, అన్నీ సెలెక్ట్ అయ్యాయి. అండ్ కొంచెం కిందకి మూవ్ చేసి ఇక్కడ నుంచి ఈ క్లిక్ చేసి జెడ్ క్లిక్ చేసి ఇక్కడికి డ్రాప్ చేశాను. ఆల్రైట్. అండ్ ఇక్కడ కొన్ని లూప్స్ ఫామ్ చేస్తున్నాను. కంట్రోల్ ఆర్ క్లిక్ చేసి లూప్స్ ఫామ్ చేసి అండ్ ప్రపోర్షనేట్ ఎడిట్ ఆన్ చేసి ఈ ఎడ్జ్ని పట్టుకొని నేను జీ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో చూడండి, మీరు ఈ కర్సర్ని మౌస్ కర్సర్ని చేంజ్ చేస్తూ ఉంటే మీకు ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట. ఆల్రైట్, ఇంత సరిపోతుంది. ఓకే, సో చూసారు కదా. అండ్ స్కేల్ అలాంగ్ వై డైరెక్షన్ లైట్గా స్కేల్ చేశాను. ఆల్రైట్ గాయస్, సో ఇట్లా మీరు సింపుల్ బోట్ని మీరు క్రియేట్ చేశారు. అండ్ మీరు ఏ క్లిక్ చేసి దీని మొత్తాన్ని మీరు స్కేల్ అలాంగ్ వై డైరెక్షన్కి స్కేల్ చేయొచ్చు. సో చూడండి, అంటే మంచిగా ఫామ్ అవడానికి స్కేల్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ కూడా మీరు స్కేల్ చేయొచ్చు బోట్ సైజ్ని పెంచాలనుకుంటే. అండ్ దీన్ని నేను మూవ్ చేస్తున్నాను. సో మనకి ఇట్లా బోట్ అనేది ఫామ్ చేసేసాం. సో నేను ఇప్పుడు బేస్ కలెక్షన్ని అన్హైడ్ చేశాను. ఆల్ట్ ప్లస్ హెచ్ క్లిక్ చేశాను. సో ఇవి నేను మీకు చెప్పక ముందలా నేను ట్రై చేశాను ఎనీవే. సో చూడండి, బోట్స్ ఇట్లా ఫామ్ అయినాయి నాకు. దీని మొత్తాన్ని కొంచెం స్కేల్ డౌన్ చేస్తున్నాను, ఓన్లీ బోట్ని సెలెక్ట్ చేసి. ఆల్రైట్, అండ్ స్కేల్ డౌన్, స్కేల్ అలాంగ్ ఎక్స్, స్కేల్ అలాంగ్ వై. ఆల్రైట్ గైస్, ఇంత సరిపోతుంది నాకు. ఓకే, సో మీకు ఈ సీన్కి తగ్గ సైజ్ని మీరు పెట్టుకోండి. అండ్ నేను దీన్ని కింద అడ్జస్ట్ చేస్తున్నాను. రొటేట్ అలాంగ్ జెడ్. ఆల్రైట్ గాయస్, మనకి ఈ బోట్ అనేది ఫామ్ అయిపోయింది. సో చూసారు కదా. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్గా ఈ బోట్ని రైట్ క్లిక్ ఇచ్చి షేడ్ స్మూత్ పై క్లిక్ చేశాను. అండ్ ఆబ్జెక్ట్ డేటా ప్రాపర్టీస్లోకి వెళ్ళి మీరు నార్మల్స్లో ఆటో స్మూత్ని క్లిక్ చేయండి. అండ్ అలాగే దీనికి కూడా షేడ్ స్మూత్, అండ్ దీనికి కూడా షేడ్ స్మూత్. ఆల్రైట్, ఆల్రైట్ గాయస్, సో మీరు ఈ బోట్ని ఇట్లా కాపీ చేసి ఇక్కడ ఇట్లా ప్లేస్ చేయొచ్చు. ఆల్రైట్ గాయస్, మనం సక్సెస్ఫుల్లీ సీన్ని మనం క్రియేట్ చేసాం. సో ఇంకేమన్నా మోడిఫై చేయాలంటే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నేను ఎక్కువ బెవెల్ పెట్టేశాను ఇక్కడ కార్నర్స్లో. సో ఈ బెవెల్స్ నేను మరలా ఎడిట్ చేయలేను కాబట్టి నేను ఈ వాటర్ని డిలీట్ చేశాను. అండ్ ఇక్కడ టాప్ వ్యూలోకి వెళ్ళి మరలా వాటర్ని నేను క్రియేట్ చేస్తాను. ప్లేన్ తీసుకున్నాను అండ్ ప్లేన్ని స్కేల్ చేస్తున్నాను. ఆల్రైట్, సో ఇక్కడ వరకు స్కేల్ చేస్తాను అండ్ మూవ్ అలాంగ్ జెడ్ డైరెక్షన్. సో మీకు ఇంచుమించు పెట్టుకోండి ఎక్కడి వరకు కావాలో. సో నాకు ఇక్కడి వరకు సరిపోతుంది. ఆల్రైట్, ఇప్పుడు ఎడిట్ మోడ్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చి సబ్ డివైడ్ పై క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ సబ్ డివైడ్ ప్యానల్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 27 కట్స్ పెట్టుకోండి. ఆల్రైట్, అండ్ పక్కన క్లిక్ చేయండి. వర్టిసెస్ మోడ్లో పెట్టుకొని నేను సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ ర్యాండమ్ పై నేను క్లిక్ చేశాను. ఆల్రైట్, అండ్ ఇప్పుడు
జీ క్లిక్ చేసి జెడ్ క్లిక్ చేశాను. కొంచెం వేవ్స్ వచ్చినట్లు పెట్టాను. ఆల్రైట్. అండ్ ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్కి వచ్చాను. సో చూడండి మనకి ఇట్లా ఫామ్ అయింది. దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి షేడ్ స్మూత్ పై క్లిక్ చేశాను. ఓకే, ఇప్పుడు ఆల్రైట్ గాయస్, ఇప్పుడు ఏం చేస్తారంటే ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. వర్టిసెస్లో పెట్టుకొని ఎడ్జెస్లో పెట్టుకొని ఓన్లీ ఈ కార్నర్ ఎడ్జెస్ మాత్రమే సెలెక్ట్ చేయండి. ఆల్రైట్. ఓకే, ఓన్లీ ఈ కార్నర్ ఎడ్జెస్ మాత్రమే సెలెక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు ఫ్రంట్ వ్యూలోకి వచ్చాను. వైర్ ఫ్రేమ్లో పెట్టుకొని ఈ క్లిక్ చేశాను. అలాంగ్ జెడ్ డైరెక్షన్ ఇక్కడికి తెచ్చుకున్నాను. ఆల్రైట్. అండ్ సో ఇక్కడ చూడండి. సో మనకి ఇట్లా వేవీగా ఉంది కదా కింద కూడా. సో నేను ఎస్ క్లిక్ చేసి జెడ్ క్లిక్ చేసి 0 క్లిక్ చేస్తాను. సో మనకి స్ట్రైట్గా ఫామ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మళ్ళీ సాలిడ్ మోడ్కి వచ్చి నేనేం చేస్తానంటే ఇప్పుడు చూడండి మనకి కార్నర్స్లో రౌండ్గా ఉన్నాయి, అంటే కొంచెం లుకింగ్గా లేదు. సో లుకింగ్ కోసం మనం బెవెల్ని యాడ్ చేద్దాం. సో లాస్ట్ టైం నేను ఎక్కువ బెవెల్ అప్లై చేశాను. సో అందుకే మళ్ళీ రీక్రియేట్ చేయాల్సి వస్తుంది. సో ఓన్లీ కార్నర్లో ఉన్న ఎడ్జెస్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. ఆల్రైట్. అండ్ అలాగే ఇటు కూడా షిఫ్ట్ పట్టుకొని ఈ కార్నర్స్ అన్నిటిని నేను సెలెక్ట్ చేస్తున్నాను, ఈ లైన్స్ అన్నిటిని. ఆల్రైట్. అండ్ కార్నర్స్లో ఉన్న ఎడ్జెస్ ఇక్కడ ప్రతి ఒక్క కార్నర్లో కార్నర్ ఎడ్జ్ని మీరు సెలెక్ట్ చేయండి. అండ్ ఇప్పుడు చూడండి కొంచెం జూమ్ చేశాను. కంట్రోల్ బి క్లిక్ చేయండి అండ్ బెవెల్ ఇచ్చి ఇవ్వనట్టు మీరు బెవెల్ ఇవ్వండి. నేను ఇందాక ఇంత ఇచ్చాను బెవెల్, సో అది లుకింగ్గా లేదు. సో మీరు లైట్గా ఇవ్వండి, సరిపోతుంది. ఆల్రైట్. అండ్ నేను బేసిక్ లేఅవుట్లోకి వచ్చేసాను. సో చూడండి మనకి ఇట్లా ఫామ్ అయింది. ఆల్రైట్ గాయస్, సో వాటర్ అయిపోయింది మనకి. ఆల్రైట్ గాయస్, సో ఇది మనం హౌస్ కలెక్షన్లో ఫామ్ అయింది. ఎన్ క్లిక్ చేశాను, న్యూ కలెక్షన్ WATER అని టైప్ చేసి ఓకే క్లిక్ చేశాను. సో వాటర్ అనే కలెక్షన్లో ఇది ఉంది. ఆల్రైట్. ఇప్పుడు ఇంకేమైనా మోడిఫై చేయాలా మనం? జీ అలాంగ్ జెడ్ డైరెక్షన్. సో ఇది తర్వాత చూడొచ్చు. మెయిన్వి చూద్దాం. ఆల్రైట్. సో ఇది చూడండి మనకి కొంచెం ఎక్స్టెండ్ చేద్దాం. ఫ్రంట్ వ్యూలో ఉన్నాను, వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను. వర్టిసెస్లో పెట్టుకొని ఈ కార్నర్స్ని కొంచెం జీ క్లిక్ చేసి కొంచెం కిందికి మూవ్ చేస్తాను. అండ్ అలాగే ఇక్కడ కూడా జీ క్లిక్ చేసి కొంచెం కిందకి మూవ్ చేశాను. ఆల్రైట్. సాలిడ్లోకి వచ్చాను. సో ఇట్లా సరిపోతుంది నాకు. అండ్ ఈ ఎండ్లో ఉన్న దాన్ని కూడా నేను డిలీట్ చేశాను. డిలీట్ చేసి దీన్ని డూప్లికేట్ చేసి మూవ్ చేసి దీన్ని మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి పెట్టాను. సో చూడండి దీని ఆరిజిన్ ఇక్కడ ఉంది. సో ఈ ఆరిజిన్ సెట్ ఆరిజిన్ టు జామెట్రీ. ఆల్రైట్. అండ్ ఇప్పుడు కొంచెం మోడిఫై చేస్తున్నాను. ఆల్రైట్. సో ఇలా సరిపోతుంది నాకు. ఇక్కడ కొంచెం అన్ఈవెన్గా ఉంది. ఆల్రైట్ గాయస్, అండ్ ఇక్కడ చూడండి కొంచెం గ్యాప్ ఉంది ఇక్కడ. ఆల్రైట్ గాయస్, మీరు ఏమన్నా ఇంకా మోడిఫై చేయాలంటే మోడిఫై చేసి వాటిని పొజిషన్స్లో కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. ఆల్రైట్, నాకు ఇలా సరిపోతుంది. మెటీరియల్స్ అండ్ లైట్స్ని యాడ్ చేద్దాం. కంట్రోల్ ఎస్ క్లిక్ చేశాను, సేవ్ అయింది. ఆల్రైట్ గాయస్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మెటీరియల్స్ని షేడింగ్లో అయినా యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్నాయి కదా పేర్లు యాడ్ చేసి, లేకపోతే సింపుల్గా ఇక్కడ మెటీరియల్ ట్యాబ్ ఉంది కదా, సో మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి కూడా మీరు మెటీరియల్స్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఏమైతే కనిపిస్తాయో ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది. ఆల్రైట్. సో ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. ఆల్రైట్. సో నేను బేసిక్ లేఅవుట్లోకి వచ్చేసాను. అండ్ ఇక్కడ నేనేం చేస్తానంటే మటీరియల్ ప్రివ్యూలో పెట్టుకుంటాను. ఆల్రైట్. మటీరియల్ ప్రివ్యూలో పెట్టుకొని ఇప్పుడు బేస్ కలెక్షన్ నుంచి మనం లైట్స్ యాడ్ చేద్దాం, కిందకు వద్దాం. ఆల్రైట్. ఫస్ట్ నేను ఇక్కడ కెమెరాని అండ్ లైట్ని స్టార్టింగ్లో హైడ్ చేశాను, వాటిని అన్హైడ్ చేశాను. ఇప్పుడు బేస్ కలెక్షన్లో బాటమ్ పార్ట్ని సెలెక్ట్ చేసి మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ ఈ మెటీరియల్ని నేను
బేస్ బాటమ్ అని పేరు ఇచ్చాను. ఆల్రైట్. అండ్ ఇప్పుడు బేస్ కలర్ని క్లిక్ చేసి నేను కొంచెం బ్రౌనిష్ కలర్లో పెట్టుకుంటాను. అండ్ ఈ రఫ్నెస్ కానీ స్పెక్యులర్ కానీ ఇవేమి నేను కదిలివ్వడం లేదు. ఆల్రైట్. అండ్ తర్వాత వాటర్ ఏరియా. సో వాటర్ ఏరియాకి వచ్చేసరికి న్యూ క్లిక్ చేశాను. మెటీరియల్ పేరు WATER అని టైప్ చేసి నేను ఎంటర్ చేశాను. అండ్ బేస్ కలర్లో మీరు బ్లూయిష్ కలర్ ఇవ్వండి. అండ్ ఇక్కడ చూడండి, మీరు దీనికి రఫ్నెస్ పూర్తిగా తగ్గించండి వాటర్కి. ఆల్రైట్. మీరు రఫ్నెస్ కూడా పెట్టుకోవచ్చు. నేను కొంచెం రఫ్నెస్ పెడుతున్నాను. ఆల్రైట్. సో చూడండి, మనకి మంచిగా ఇక్కడ టెక్స్చర్ అనేది ఫామ్ అయింది. సో చూసారు కదా వాటర్కి. మీరు కంప్లీట్గా 0 కూడా పెట్టుకోవచ్చు రఫ్నెస్ని. అండ్ ఇంకోటి IOR అని ఉంది కదా, IORని వాటర్కి మనం 1.333 ఓకే టైప్ చేసి ఎంటర్ చేయండి. ఆల్రైట్. అండ్ ఇప్పుడు ట్రాన్స్మిషన్లో మీరు కంప్లీట్గా 1 క్లిక్ చేయండి. సింపుల్గా 1 క్లిక్ చేసి ఎంటర్ చేయండి. సో చూడండి, మీకు వాటర్ ఫార్మాట్లో మీకు ఫామ్ అయింది. ఆల్రైట్. సో మీరు రెండర్లోకి వెళ్ళినప్పుడు అది తర్వాత మీకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది సైకిల్స్లో. ఎనీవే ఫస్ట్ మనం మెటీరియల్స్ యాడ్ చేద్దాం. సో దీనికి కూడా మనం మెటీరియల్ యాడ్ చేద్దాం. సో నేను న్యూ పై క్లిక్ చేసి ఇక్కడ ల్యాండ్ సర్ఫేస్ అని ఏదో ఒకటి పేరు ఇచ్చాను. అండ్ ఇక్కడ బేస్ కలర్లో నేను లైట్గా బ్రౌనిష్ ఇసుక రూపంలో నేను తీసుకొస్తున్నాను. బోట్కి మనం కలర్స్ యాడ్ చేద్దాం. బోట్ పై క్లిక్ చేశాను. అండ్ న్యూ పై క్లిక్ చేసి BOAT అని క్లిక్ చేశాను. బేస్ కలర్ వచ్చేసరికి నేను కొంచెం yellow బ్రౌనిష్గా పెట్టుకొని కొంచెం డార్క్ చేస్తున్నాను. ఆల్రైట్. ఇది లో పాలీ మోడల్. అండ్ సో డీటెయిల్ టెక్స్చర్స్ ఏం అవసరం లేదు. సో మీకు కావాలంటే కొంచెం రఫ్నెస్ని మీరు ఇంక్రీజ్ చేయొచ్చు. సో మనం దీనికి కంప్లీట్ టెక్స్చర్స్ ఏమి యాడ్ చేయట్లేదు, జస్ట్ బేసిక్ మెటీరియల్స్ యాడ్ చేస్తున్నాం, బిగినర్స్ లెవెల్ కాబట్టి. అండ్ ఇప్పుడు దీనికి కూడా సేమ్ మెటీరియల్ యాడ్ చేస్తున్నాను. సో న్యూ పై క్లిక్ చేసే కంటే నేను ఆల్రెడీ మెటీరియల్స్ క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి బోట్ అని ఉంది కదా, సో ఈ బోట్ మెటీరియల్ పై నేను క్లిక్ చేస్తాను. ఆల్రైట్. సో సింపుల్గా బోట్ మెటీరియల్ దీనికి అసైన్ అయిపోతుంది. అండ్ ఈ క్లాత్కి నేను న్యూ పై క్లిక్ చేసి CLOTH బోట్ క్లాత్ అని టైప్ చేయొచ్చు. నేను క్లాత్ అని టైప్ చేసి ఇక్కడ బేస్ కలర్లో సంథింగ్ బ్లూయిష్ ఆల్రైట్. సో ఈ మెటీరియల్ని నేను దీనికి కూడా కాపీ చేయాలంటే సింపుల్గా నేను ఈ బోట్ని క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళి మెటీరియల్స్లో బోట్ అని నేను క్లిక్ చేయొచ్చు. అలా కాకుండా సింపుల్గా ఈ బోట్ని అండ్ లాస్ట్లో ఏదైతే మెటీరియల్ మనకు కావాలో, సపోజ్ ఈ మెటీరియల్ అనుకోండి, దీన్ని క్లిక్ చేయాలి. అలా కాకుండా మనకి ఈ బోట్ని క్లిక్ చేసి ఈ మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి ఈ బోట్ పై నేను క్లిక్ చేశాను. అండ్ సో చూడండి, ఇప్పుడు Ctrl+L క్లిక్ చేశాను. సో మేక్ లింక్స్ అని వచ్చింది కదా, సో ఇక్కడ మెటీరియల్స్ పై నేను క్లిక్ చేస్తాను. సో మెటీరియల్స్ పై క్లిక్ చేస్తే నాకు సింపుల్గా దీనికి ఉన్న మెటీరియల్స్ దీనికి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో నేను ఈ స్టెమ్ని క్లిక్ చేసి న్యూ పై క్లిక్ చేశాను. ఇక్కడ TREESTEM అని నేమ్ ఇచ్చాను. సో మీరు ఇవ్వకపోయినా పర్లేదు, బట్ మీకు ఇక్కడ క్లిక్ చేసినప్పుడు కరెక్ట్గా డీటెయిల్డ్గా ఉండడానికి మీకు నేమ్ ఇస్తే మంచిగా ఉంటుంది అనమాట. సో ట్రీ స్టెమ్ అని ఇచ్చాను. అండ్ ఇప్పుడు బేస్ కలర్ వచ్చేసరికి దీనికి నేను లైట్గా బ్రౌనిష్ ఇచ్చి దీన్ని డార్క్ చేస్తాను. ఆల్రైట్. ఇలా సరిపోతుంది నాకు. అండ్ ఇప్పుడు మనం లీవ్స్కి కలర్స్ యాడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లీఫ్ పై నేను క్లిక్ చేశాను. అండ్ న్యూ పై క్లిక్ చేసి LEAF లీఫ్ 1 అని టైప్ చేసి బేస్ కలర్లో దీనికి నేను మంచిగా కలర్ యాడ్ చేశాను. ఆల్రైట్. అండ్ ఇక్కడ స్టెమ్కి మీరు కొంచెం రఫ్నెస్ ఇంక్రీజ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఆల్రైట్. సో 2-3 డిఫరెంట్ కలర్స్ గ్రీన్లోనే మీరు యాడ్ చేయండి. ఇక్కడ లీఫ్ 2 అని
2 అని నేను ఎంటర్ చేసి ఇక్కడ కలర్ అండ్ డార్క్ అనేది కొంచెం డార్కిష్గా ఇచ్చాను. ఆల్రైట్, సో ఇలాగే మీరు కూడా ప్రొసీడ్ అవ్వండి. సో రఫ్నెస్ ఇంక్రీజ్ చేసినా పర్లేదు, లేకపోయినా పర్లేదు. ఆల్రైట్, అండ్ ఇక్కడ ఫస్ట్ మెయిన్ లీవ్స్కి నేను కలర్ యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం లైట్గా yellowish కలర్లో పెట్టుకుందాం. లీఫ్ 4 అండ్ దీనికి కలర్ వచ్చేసరికి. సో ఇప్పుడు నేను సింపుల్గా నేనేం చేస్తానంటే వీటన్నిటికీ నేను మెటీరియల్స్ యాడ్ చేయకుండా, ఐ మీన్ న్యూ మెటీరియల్ క్రియేట్ చేయకుండా వీటి కలర్స్ని వీటికి నేను కాపీ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ర్యాండమ్గా క్లిక్ చేస్తున్నాను. ఈ 1 ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, ఈ 2 అండ్ వీటిల్లో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అండ్ షిఫ్ట్ క్లిక్ చేసి నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇది ఒకటి, ఇది ఒకటి, ఇది వద్దు, సారీ, కంట్రోల్ Z. సో నాకు ఇది వద్దు, సో దీన్ని డీసెలెక్ట్ చేస్తున్నాను. కంట్రోల్ మౌస్ని డ్రాగ్ చేసి ఇట్లా అయితే నాకు డీసెలెక్ట్ అయింది. అండ్ షిఫ్ట్ ప్లస్ ఇది అండ్ ఇది అండ్ ఇది అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది, ఇది అండ్ ఇది, ఇది. ఆల్రైట్, సో ఫైనల్గా వీటన్నిటిని సెలెక్ట్ చేసి దీంట్లో ఏ కలర్ యాడ్ చేయాలనుకుంటున్నారు. సో నేను ఈ కలర్ అనుకోండి, ఈ కలర్లో సింపుల్గా నేను షిఫ్ట్ ప్లస్ ఈ లీఫ్ని కూడా ఫైనల్ లీఫ్ని సెలెక్ట్ చేశాను. సో మిగతావన్నీ చూడండి రెడ్ కలర్లో ఉన్నాయి, ఇది ఒక్కటే మీకు ఆరెంజ్ yellowish కలర్లో ఉంది. ఆల్రైట్, సో మీరు ఏదైతే ఆబ్జెక్ట్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేయాలో దాన్ని లాస్ట్లో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇప్పుడు కంట్రోల్ ప్లస్ L క్లిక్ చేశాను అండ్ మెటీరియల్స్ పై నేను క్లిక్ చేస్తాను. సో చూడండి మెటీరియల్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయినాయి, చూసారా. సో అలాగే నేను స్టెమ్స్కి కూడా మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేస్తాను. షిఫ్ట్ ప్లస్ ఇది అండ్ ఫైనల్గా ఈ స్టెమ్ అండ్ కంట్రోల్ L మెటీరియల్స్. సో చూడండి మెటీరియల్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. సో ఈ ప్రాసెస్ని నేను స్పీడప్ చేస్తున్నాను, మీరు నిదానంగా మీరు ఫాలో అప్ అవ్వండి. గాయస్ ఇక్కడ చూడండి ఇది డిఅలైన్ అయింది. 7 క్లిక్ చేశాను, జూమ్ చేసి ఓకే. ఆల్రైట్ గాయ్స్, సో మనకి ఇప్పుడు లైట్ హౌస్ అండ్ హౌస్ మనకి మిగిలిపోయాయి. వీటికి కూడా మనం మెటీరియల్స్ని యాడ్ చేద్దాం. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ హౌస్ని క్లిక్ చేశాను. లైట్ హౌస్ని క్లిక్ చేసి నేను దీనికి మోడిఫైర్స్ ఉన్నాయి, ఈ మోడిఫైర్స్ నేను అప్లై చేయలేదు. అప్లై చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ మెటీరియల్కి నేను ఒకవేళ మెటీరియల్ మీకు లేకపోతే ఇక్కడ లైట్ హౌస్ పై క్లిక్ చేసిన తర్వాత మెటీరియల్ని క్రియేట్ చేసి లైట్ హౌస్ వైట్ కలర్ అని, లైట్ హౌస్ వైట్ అని నేను మెటీరియల్ యాడ్ చేశాను. అండ్ దీనికి నేను లైట్గా గ్రేష్ కలర్ని నేను యాడ్ చేశాను. సో చూడండి. ఆల్రైట్, సో ఇప్పుడు నేను ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను అండ్ సో ఇప్పుడు నేను ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను. ఈ ఎడిట్ మోడ్లో నేను ఓన్లీ ఈ రౌండ్ ఫేసెస్ మాత్రమే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇప్పుడు మనకి ఆల్రెడీ కలర్ ఉంది ఇక్కడ చూడండి ఫస్ట్. ఆల్రైట్, సో ఇప్పుడు మరలా ఇంకో కలర్ దీంట్లోనే యాడ్ చేయాలంటే ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, సో ఈ ప్లస్ బటన్ పై క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అంటే ఒక స్లాట్ ఫామ్ అయింది. సో ఇప్పుడు మరలా న్యూ పై క్లిక్ చేస్తే ఇక్కడ పేరు వచ్చింది చూసారా, ఈ పేరుని మీరు చేంజ్ చేయొచ్చు. LIGHTHOUSE లైట్ హౌస్ రెడ్డిష్ ఆరెంజ్ కలర్ అని నేను పేరు ఇచ్చాను.
ఆల్రైట్. ఈ మెటీరియల్ ఉంది కదా, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బేస్ కలర్లో కలర్ యాడ్ చేస్తాను. సో మనకి ఏ కలర్ ఉంటుంది, సో ఇంచుమించు ఈ కలర్ ఉంటుంది. నేను సింపుల్గా అసైన్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ మెటీరియల్ మనకి సెలెక్ట్ అయిన ఫేసెస్ అన్నిటికీ మనకి అసైన్ అవుతుంది. సో చూడండి, అసైన్ క్లిక్ చేశాను. సో చూడండి, బేసిక్ లేఅవుట్లోకి వచ్చాను. సో మనకి ఆ కలర్ అనేది అసైన్ అయింది. సో ఇలా మీరు ఒక మెటీరియల్కి డిఫరెంట్ కలర్స్ని యాడ్ చేయొచ్చు. సో మరలా ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను, ఓన్లీ ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేశాను చుట్టూతా, అండ్ మరలా ఆల్రెడీ మెటీరియల్ క్రియేట్ చేశాను కాబట్టి ఈ మెటీరియల్ పై క్లిక్ చేసి నేను అసైన్ పై క్లిక్ చేస్తాను. సో అసైన్ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా ఈ మెటీరియల్ అసైన్. సో బేసిక్ లేఅవుట్కి వచ్చాను. సో చూడండి, మనకి ఇట్లా ఫామ్ అయింది. ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను, ఫ్రంట్ వ్యూలో పెట్టుకొని ఈ ఫేసెస్ అన్నిటిని సెలెక్ట్ చేశాను. ఆల్రైట్, సాలిడ్లోకి వచ్చాను అండ్ మెటీరియల్ ప్రివ్యూలోకి వచ్చాను. అండ్ ఇప్పుడు మరలా ఇంకో న్యూ మెటీరియల్ని యాడ్ చేస్తున్నాను. మెటీరియల్ యాడ్ చేసి ఇక్కడ మరలా న్యూ పై క్లిక్ చేస్తాను. ఈ మెటీరియల్ని నేను లైట్ హౌస్ టాప్ కలర్ అని నేను నేమ్ ఇచ్చాను. అండ్ ఇక్కడ అసైన్ చేయలేదు, ఇంకా ఫస్ట్ కలర్ మారుస్తాను. ఆల్రైట్, ఇంత సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఈ రఫ్నెస్ వీటి నేమ్ నేను చేంజ్ చేయడం లేదు. ఆల్రైట్, సో అసైన్ పై క్లిక్ చేస్తున్నాను. అసైన్ పై క్లిక్ చేశాను. సో బేసిక్ లేఅవుట్లోకి వచ్చాను. సో ఇట్లా ఫామ్ అయింది నాకు, చూసారా. అండ్ అలాగే ఈ బాల్కి కూడా ఏ మెటీరియల్, లైట్ హౌస్ టాప్ కలర్, ఓకే, యాడ్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్ యాడ్ చేస్తున్నాను. బ్రిక్ పై క్లిక్ చేశాను, న్యూ పై క్లిక్ చేసి ఇక్కడ BRICKS బ్రిక్స్ అని టైప్ చేశాను. అండ్ ఈ బ్రిక్కి నేను లైట్గా గ్రేష్ కలర్ ఇచ్చి నేను దీనికి రఫ్నెస్ కొంచెం ఇంక్రీజ్ చేశాను. ఆల్రైట్, అండ్ ఈ అన్ని ఇక్కడున్న బ్రిక్స్ అన్నిటిని నేను సెలెక్ట్ చేసి, సో దీనికి కదా మనం కలర్ అప్లై చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ అప్లై చేయన అన్ని బ్రిక్స్ నేను సెలెక్ట్ చేసి, అండ్ ఇప్పుడు సో చూడండి, ఓన్లీ బ్రిక్స్ మాత్రమే నేను సెలెక్ట్ చేశాను. అండ్ అప్లై చేసిన బ్రిక్ ఏది, ఇదిగోండి, ఈ అప్లై చేసిన బ్రిక్ని లాస్ట్లో క్లిక్ చేశాను. అండ్ Ctrl+L క్లిక్ చేసి మెటీరియల్స్ పై క్లిక్ చేశాను. సో చూడండి, సింపుల్గా మనకి అన్నీ ఒకేసారి మెటీరియల్ యాడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మీరు ఈ కలర్ చేంజ్ చేసినా కానీ మీకు అన్నీ చేంజ్ అవుతాయి ఒకేసారి. ఇంత సరిపోతుంది, కొంచెం రెడిష్. ఆల్రైట్ గాయస్, సో ఇప్పుడు మనకి ఈ రాడ్స్ ఉన్నాయి కదా, వీటిని మనం మోడల్ చేద్దాం. సో దానికంటే ముందు ఈ బేస్ కలర్ని నేను న్యూ క్లిక్ చేసి బ్లాక్ అని టైప్ చేశాను. సో దీనికి బ్లాక్ కలర్ నేను యాడ్ చేస్తాను. సింపుల్గా దీన్ని ఈ లెవెల్ని తగ్గించండి. సో బ్లాక్గా ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. రఫ్నెస్ కొంచెం రఫ్నెస్ నేను ఇంక్రీజ్ చేస్తున్నాను లైట్గా. ఆల్రైట్, సో ఇప్పుడు ఈ రాడ్స్ని దీనికి కూడా నేను న్యూ పై క్లిక్ చేసి మెటీరియల్లో బ్లాక్ 2 అని క్లిక్ చేసి దీనికి మరలా బేస్ కలర్లో నేను పూర్తిగా డౌన్ చేసి కొంచెం లైట్గా ఇక్కడ మెటాలిక్ నేచర్ని ఇంక్రీజ్ చేస్తున్నాను. అండ్ రఫ్నెస్ లైట్గా తగ్గించాను. రైట్, సో చూడండి, నాకు ఇట్లా ఫామ్ అయింది. రైట్, సో అలాగే ఇప్పుడు దీనికి మనం స్టీల్ టైప్ ఆఫ్ మెటీరియల్ని యాడ్ చేద్దాం. సో న్యూ పై క్లిక్ చేశాను. ఇక్కడ ఏం చేస్తామంటే బౌండరీ అని టైప్ చేశాను. టైప్ చేసి ఇక్కడ బేస్ కలర్లో కొంచెం లెవెల్ని తగ్గించి మెటాలిక్ నేచర్ని పూర్తిగా పెంచి ఇక్కడ వరకు అండ్ రఫ్నెస్ని తగ్గించాను. సో చూడండి, మనకి ఇట్లా ఫామ్ అయింది. సో నేను దీన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి షేడ్ స్మూత్ పై క్లిక్ చేస్తాను. సో మనకి స్మూత్ అయింది. ఆల్రైట్, అండ్ అలాగే దీనిని క్లిక్ చేసి ఫైనల్గా ఈ మెటీరియల్ని క్లిక్ చేసి Ctrl+L క్లిక్ చేసి మెటీరియల్స్ పై క్లిక్ చేశాను. సో మెటీరియల్స్ దీనికి కూడా కాపీ అయ్యాయి. అలా కాకుండా మీరు ఇక్కడికి వెళ్ళి
బౌండరీ అని సెలెక్ట్ చేసినా సరిపోతుంది. రైట్. సో నేను దీన్ని షేడ్ స్మూత్ పై క్లిక్ చేశాను, దీన్ని కూడా షేడ్ స్మూత్ పై క్లిక్ చేశాను. ఆల్ రైట్. అలాగే మీరు వీటికి కూడా అలాగే చేయండి. షేడ్ స్మూత్, షేడ్ స్మూత్, షేడ్ స్మూత్. ఆల్ రైట్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి బౌండరీపై క్లిక్ చేశాను. అలాగే దీన్ని కూడా బౌండరీ మెటీరియల్, ఇది కూడా బౌండరీ మెటీరియల్. సో ఇట్లా మనకి ఫామ్ అయింది. సో ఇప్పుడు లైట్ హౌస్ని క్లిక్ చేశాను, ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఓన్లీ ఈ రౌండ్ ఫేసెస్ని మాత్రమే నేను సెలెక్ట్ చేశాను. ఆల్ రైట్. సెలెక్ట్ చేసి ఇక్కడ లైట్ హౌస్ కాబట్టి న్యూ మెటీరియల్ని యాడ్ చేయాలి. న్యూ పై క్లిక్ చేశాను, ఇక్కడ బ్లాక్ కలర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో న్యూ పై క్లిక్ చేసి లైట్ హౌస్ బ్లాక్ అని నేమ్ ఇచ్చాను. అండ్ ఇక్కడ బేస్ కలర్లో కొంచెం లెవెల్ని తగ్గించాను. ఆల్ రైట్. అండ్ ఫైనల్లీ నేను అసైన్ పై క్లిక్ చేస్తాను. సో ఈ ఫేస్ ఒక్కటే సెలెక్ట్ అయింది, ఈ ఫేస్ అన్నిటినీ సెలెక్ట్ చేశాను ఇప్పుడు. అండ్ మరలా లైట్ హౌస్ బ్లాక్ పై క్లిక్ చేసి అసైన్ చేశాను. సో బేసిక్ లేఅవుట్లో వచ్చాను. సో ఇట్లా మనకి ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం లైట్ హౌస్కి ఇక్కడ లైట్ని యాడ్ చేద్దాం. ఏం చేస్తానంటే లైట్ హౌస్ని క్లిక్ చేశాను, మోడిఫైర్స్లోకి వెళ్ళి ఇప్పుడు బూలియన్ ఆపరేషన్ని నేను ఇప్పుడు అప్లై చేస్తాను. సో అప్లై, తర్వాత అప్లై. అండ్ ఇక్కడ ఈ వైర్ ఫ్రేమ్ని నేను ఎక్స్ క్లిక్ చేసి డిలీట్ చేస్తాను. ఎక్స్ అండ్ డిలీట్. ఆల్ రైట్. సో ఇప్పుడు లైట్ హౌస్ని క్లిక్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఫేస్లో పెట్టుకొని ఈ ఫేస్ని మాత్రమే సెలెక్ట్ చేశాను. ఆల్ రైట్. సెలెక్ట్ చేసి మటీరియల్ ప్రాపర్టీస్లో మరలా న్యూ మెటీరియల్ని యాడ్ చేశాను. యాడ్ చేసి మరలా న్యూ పై క్లిక్ చేసి ఎమిషన్ లైట్ అని నేను పేరు ఇచ్చాను. అండ్ దీనికి ప్రిన్సిపల్ బిఎస్డిఎఫ్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీరు సింపుల్గా ఎమిషన్ అని ఉంది కదా, సో ఈ ఎమిషన్ పై మీరు క్లిక్ చేయండి. కలర్లో మీరు సంథింగ్ ఆరెంజ్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ వచ్చేసరికి 25 అని ఇస్తున్నాను. మీరు స్ట్రెంగ్త్ని పెంచవచ్చు లేకపోతే తగ్గించవచ్చు. అండ్ ఈ ఎమిషన్ లైట్ని నేను అసైన్ పై క్లిక్ చేస్తున్నాను. అసైన్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అప్లై అయింది. సో అలాగే ఈ ఫేస్ కూడా ఎమిషన్ లైట్ క్లిక్ చేసి అసైన్. అండ్ ఇప్పుడు నేను 1 క్లిక్ చేశాను, వైర్ ఫ్రేమ్లోకి వెళ్ళి ఈ ఫేసెస్ అన్నిటినీ సెలెక్ట్ చేశాను. సో చూడండి, ఈ ఫేసెస్ అన్నిటినీ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఎమిషన్ లైట్ పై క్లిక్ చేసి అసైన్ పై క్లిక్ చేశాను. సో మనకి లైట్ అనేది అసైన్ అయింది. సో ఆల్ రైట్ గైస్. సో లైట్ హౌస్కి ఇంకొక పార్ట్ ఉంది. సో కింద పార్ట్, దీనికి కూడా మనం పైన ఉన్న కలర్ని యాడ్ చేద్దాం. సో ఇక్కడ ఓకే, టాప్ కలర్. ఓకే, లైట్ హౌస్ టాప్ కలర్ని నేను యాడ్ చేశాను. ఓకే, ఆల్ రైట్ గైస్. సో మనం సక్సెస్ఫుల్లీ లైట్ హౌస్కి మనం మెటీరియల్స్ని యాడ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం హౌస్కి మెటీరియల్స్ యాడ్ చేద్దాం. ఆల్ రైట్. నేను హౌస్ని క్లిక్ చేశాను. అండ్ ఈ హౌస్కి నేను న్యూ మెటీరియల్ పై క్లిక్ చేసి HOUSE హౌస్ అని క్లిక్ చేశాను. అండ్ బేస్ కలర్లో నేను కొంచెం రెడ్డిష్గా ఇచ్చి లైట్గా ఈ లెవెల్స్ని తగ్గించాను. ఆల్ రైట్. అండ్ ఇప్పుడు ఈ బౌండరీస్కి ఒక డార్క్ మెటీరియల్ని యాడ్ చేద్దాం. సో న్యూ పై క్లిక్ చేశాను, మళ్ళా హౌస్ బీమ్స్ అని నేను పేరు ఇచ్చాను. అండ్ బేస్ కలర్ వచ్చేసరికి నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఆల్ రైట్. అండ్ కొంచెం లెవెల్ని తగ్గించాను. అండ్ ఇప్పుడు అలాగే దీన్ని క్లిక్ చేసి దీనిపై క్లిక్ చేసి కంట్రోల్ L క్లిక్ చేసి మెటీరియల్స్ పై క్లిక్ చేశాను. ఆల్ రైట్. సో మెటీరియల్ అనేది యాడ్ అయింది. అండ్ అలాగే ఇప్పుడు దీనిపై క్లిక్ చేసి కంట్రోల్ L క్లిక్ చేసి మెటీరియల్స్ పై క్లిక్ చేశాను. సో మనకి ఇట్లా కలర్స్ అప్లై అయ్యాయి. అండ్ ఇప్పుడు అలాగే పైన పెంకులు ఉన్నాయి కదా, వీటికి మనం కలర్స్ అప్లై చేద్దాం. ఆల్ రైట్. సో నేను దీన్ని క్లిక్ చేశాను, న్యూ పై క్లిక్ చేసి
హౌస్ టాప్ అని పేరు ఇచ్చాను. అండ్ బేస్ కలర్ వచ్చేసరికి సేమ్ అలాగే నేను కొంచెం డార్కిష్గా ఉండటానికి నేను చూస్తున్నాను. సో దీన్ని క్లిక్ చేసి ఇటు సైడ్ క్లిక్ చేసి Ctrl+L క్లిక్ చేసి మెటీరియల్స్పై క్లిక్ చేశాను. సో మెటీరియల్స్ కాపీ అయ్యాయి. సో అలాగే ఇప్పుడు దీన్ని అండ్ దీన్ని క్లిక్ చేసి Ctrl+L క్లిక్ చేశాను, మెటీరియల్స్పై క్లిక్ చేశాను. సో మెటీరియల్స్ కాపీ అయ్యాయి. అండ్ బ్యాక్ పార్ట్ ఉంది కదా, సో ఈ బ్యాక్ పార్ట్ని నేను క్లిక్ చేసి న్యూ మెటీరియల్ యాడ్ చేసి దీన్ని HOUSE హౌస్ బ్యాక్ అని టైప్ చేసి నేను దీనికి మెటీరియల్ ఇక్కడ ఇట్లా పెట్టాను. ఆల్రైట్, అండ్ లైట్గా ఇలా పెట్టాను. సో చూడండి మనకి ఇట్లా ఫామ్ అయింది. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వైట్గా కనిపిస్తుంది. సో దాన్ని కూడా మనం న్యూ క్లిక్ చేసి మటీరియల్స్లో హౌస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఇస్తున్నాను 1 అని క్లిక్ చేసి ఇక్కడ లైట్గా మెటీరియల్ని యాడ్ చేయండి. ఆల్రైట్, సో ఇలా సరిపోతుంది నాకు. సో చూసారా, సింపుల్గా మనం హౌస్కి మెటీరియల్స్ని యాడ్ చేసాం. అండ్ ఇక్కడ ఈ హౌస్కి మనం లోపల లైట్ లాగా మనం పెడదాము. సో నేను మోడిఫైర్స్లోకి వెళ్ళాను అండ్ ఈ బూల్ టూల్ అప్లై చేసాం కదా, సో అప్లై చేశాను. అండ్ ఈ వైర్ ఫ్రేమ్ని క్లిక్ చేసి X క్లిక్ చేసి డిలీట్పై క్లిక్ చేశాను. అండ్ హౌస్ని క్లిక్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళాను అండ్ 3 క్లిక్ చేశాను. ఫేస్లో పెట్టుకొని ఈ ఫేస్ మాత్రమే సెలెక్ట్ చేశాను. అండ్ మెటీరియల్స్లోకి వెళ్ళి ఇక్కడ హౌస్కి న్యూ మెటీరియల్ యాడ్ చేస్తున్నాను. సో ప్లస్ బటన్ క్లిక్ చేశాను అండ్ ఇక్కడ మరలా న్యూ క్లిక్ చేసి అప్పుడు ఇక్కడ హౌస్ ఎమిషన్ అని పేరు ఇచ్చాను. అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ BSDFలోకి వెళ్ళి పైన మీకు ఎమిషన్ అని ఉంది కదా, ఎమిషన్పై క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కలర్ మీరు ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టుకొని వాల్యూ నేను 25 ఇస్తాను. ఆల్రైట్, అండ్ ఇప్పుడు అసైన్ చేయాలి. అసైన్పై క్లిక్ చేశాను. సో చూడండి మనకి అప్లై అయింది. అలాగే నేను ఈ ఫేస్కి కూడా అట్లాగే క్రియేట్ చేస్తున్నాను. ఈ 2 ఫేసెస్ సెలెక్ట్ చేశాను అండ్ హౌస్ ఎమిషన్పై క్లిక్ చేసి ఈ మెటీరియల్ని అసైన్పై క్లిక్ చేశాను. సో అసైన్ అయింది. అండ్ ఆబ్జెక్ట్ మోడ్కి వచ్చాను. సో చూడండి సింపుల్గా హౌస్కి కూడా మీరు మటీరియల్స్ని యాడ్ చేశారు. ఆల్రైట్ గాయస్, సో నేను ఇక్కడ ఎమిషన్ ఎందుకు యూస్ చేశానంటే కొంచెం లైట్గా నైట్ ఎన్వైర్న్మెంట్లో ఈ సీన్ని చూపిద్దాం అన్నట్టుగా నేను ఎమిషన్ని యూస్ చేశాను. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక చిన్న బేస్ ఏరియాని నేను ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో షిఫ్ట్ క్లిక్ చేసి మెష్లోకి వెళ్ళి ప్లేన్ యాడ్ చేశాను. ఆల్రైట్, సో ఈ ప్లేన్ని స్కేల్ చేస్తున్నాను. సో స్కేల్ చేయండి. ఆల్రైట్, అండ్ ఇప్పుడు నేను కెమెరాని సెటప్ చేసుకుంటాను. దానికంటే ముందు ఈ బేస్ ఏరియాకి నేను ఒక కలర్ని యాడ్ చేస్తాను. సో న్యూపై క్లిక్ చేసి దీన్ని నేను బేస్ బాటమ్ బేస్ బ్యాక్గ్రౌండ్ అని పేరు ఇచ్చాను. అండ్ బేస్ కలర్ వచ్చేసరికి నేను సమ్వేర్ ఇక్కడ సో ఇక్కడికి తెచ్చుకున్నాను. అండ్ అలాగే కొంచెం ఈ లెవెల్ని తగ్గించాను. ఆల్రైట్, ఓకే, సో ఇప్పుడు కెమెరాని మనం సెటప్ చేసుకుందాం. సో మనకి కెమెరా ఎక్కడ ఉంది? సో కెమెరా ఇక్కడ ఉంది. సో ఈ కెమెరాని మనం సెటప్ చేసుకుందాం. సో 0 క్లిక్ చేశాను అండ్ N క్లిక్ చేసి నేను వ్యూలోకి వెళ్ళి కెమెరా టు వ్యూ అని ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేశాను. సో కెమెరా లాక్ అయింది. N క్లిక్ చేశాను మరలా అండ్ మౌస్ని జూమ్ అవుట్ చేస్తున్నాను. మౌస్ వీల్ని స్క్రోల్ డౌన్ చేస్తే వెనక్కి తిప్పితే నాకు ఇట్లా ఫామ్ అయింది. సో నేను కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను. సో మీరు ఇప్పుడు రెండర్లోకి వెళ్ళండి. సో నేను రెండర్ క్లిక్ చేశాను. సో డిఫాల్ట్గా మనకి ఒక లైట్ ఉంది ఇక్కడ. సో అది ఇనీషియల్గా లైట్ ఉంటుంది. సో మీరేం చేయాలంటే సింపుల్గా ఇక్కడ రెండర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ ఈవీ ఇంజన్లో ఉంది, ఇక్కడ మీరు ambient
ఆక్లూషన్ అండ్ బూమ్ని ఆన్ చేసుకోండి. అండ్ మీకు స్క్రీన్ స్పేస్ రిఫ్లెక్షన్ కావాలనుకుంటే ఆన్ చేయండి. సో స్క్రీన్ పైన సర్ఫేసెస్ పై రిఫ్లెక్షన్ ఫామ్ అవుతాయి అనమాట ఇది ఆన్ చేస్తే. ఆల్రైట్, సో నేను ఆన్ చేశాను. అండ్ ఇంకోటి మీరు ఇక్కడ చూడండి, అవుట్పుట్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా. సో అవుట్పుట్ ప్రాపర్టీస్ పైన నేను క్లిక్ చేస్తే నాకు ఇట్లా వస్తుంది. సో ఇది రిజల్యూషన్ సెట్ చేసుకోవడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి X1920 పిక్సెల్స్ అని ఉంది కదా. సో నేను ఇది తగ్గించవచ్చు. ఆల్రైట్, అండ్ వై డైరెక్షన్లో కూడా తగ్గించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ కూడా 1080 అని క్లిక్ చేశాను అనుకోండి. సో చూడండి మనకి ఫ్రేమ్ అనేది, ఫోటో ఫ్రేమ్ అనేది ఇట్లా చేంజ్ అయిపోయింది రిజల్యూషన్. సో ఆల్రైట్, సో నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. ఆల్రైట్, సమ్వేర్ అరౌండ్ ఇక్కడ పెట్టుకున్నాను నేను. ఆల్రైట్, లేకపోతే మీకు ఇదేం అవసరం లేదనుకుంటే సింపుల్గా 1920 పెట్టేసుకోండి, సరిపోతుంది. ఆల్రైట్ గాయస్, సో ఒక్కసారి మనం రెండర్ చేసి చూద్దాం. సో రెండర్లోకి వెళ్ళి రెండర్ ఇమేజ్ పై క్లిక్ చేశాను. సో ఇది ఇంజిన్ ఈవీలోనే ఉంది. సో నాకు రెండర్ అవుతుంది. సో రెండర్ అయింది. సో చూడండి, సో సమ్వాట్ ఇట్లా ఫామ్ అయింది నాకు. ఆల్రైట్ గాయస్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైట్స్ని యాడ్ చేద్దాం. సో 0 క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ నేను షిఫ్ట్ క్లిక్ చేసి లైట్లో నేను ఏరియా లైట్ పై క్లిక్ చేశాను. సో ఏరియా లైట్ ఫామ్ అయింది. నేను క్లిక్ చేసి Z క్లిక్ చేసి ఏరియా లైట్ని ఇక్కడ తెచ్చుకున్నాను. టాప్ వ్యూలోకి వెళ్ళాను. సో నాకు ఏరియా లైట్ ఇక్కడ ఉంది. అండ్ ఈ ఏరియా లైట్ని నేను మూవ్ చేసి సమ్వాట్ ఇక్కడికి తెచ్చుకున్నాను. ఇప్పుడు దీన్ని స్కేల్ చేస్తున్నాను. ఆల్రైట్, అండ్ దీనికి స్ట్రెంగ్త్ వచ్చేసరికి లైట్స్లోకి వెళ్ళి నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఇచ్చాను. అండ్ దీని కలర్ కూడా కొంచెం బ్లూయిష్గా నేను ఇస్తాను. ఆల్రైట్, సో నైట్ ఎన్వైర్న్మెంట్ కాబట్టి. సో ఇప్పుడు నేను సైడ్ ఒక 2 లైట్స్ ఫామ్ చేస్తాను, 3 పాయింట్ లైటింగ్ సిస్టమ్ లాగా. సో షిఫ్ట్ క్లిక్ చేసి లైట్స్లోకి వెళ్ళి ఏరియా లైట్ని సెలెక్ట్ చేశాను. అండ్ ఏరియా లైట్ ఫామ్ అయింది. ఇటు తెచ్చుకొని ఇటువైపు తెచ్చుకున్నాను. అండ్ ఫ్రంట్ వ్యూలో ఉన్నాను. రొటేట్ అలాంగ్ వై డైరెక్షన్లో రొటేట్ చేస్తున్నాను. సో ఇలా లైట్ని ఇక్కడ ఫోకస్ చేశాను. అండ్ అలాగే షిఫ్ట్ క్లిక్ చేసి ఇంకో లైట్ని యాడ్ చేసి ఏరియా లైట్ పై క్లిక్ చేశాను. ఈ లైట్ని పైకి తీసుకొచ్చి నేను సేమ్ ఇక్కడ తెచ్చాను. అండ్ రొటేట్ అలాంగ్ వై డైరెక్షన్ 45 పై క్లిక్ చేశాను. సో 45 డిగ్రీస్లో ఇది రొటేట్ అయింది. సో చూడండి మనకి ఇట్లా ఫామ్ అయింది. అండ్ దీన్ని స్కేల్ ఇంక్రీజ్ చేసుకోండి మీరు. అలాగే ఈ లైట్ స్కేల్ కూడా ఇంక్రీజ్ చేసుకోండి. ఆల్రైట్, అండ్ ఇక్కడ ఈ లైట్ వచ్చేసరికి నేను స్క్వేర్ బదులు డిస్క్ పెట్టుకున్నాను. ఆల్రైట్, అండ్ కొంచెం ఇట్లా మూవ్ చేసి ఇట్లా రొటేట్ చేశాను. ఆల్రైట్, సో నాకు ఇలా ఫామ్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి నేను ఇంటెన్సిటీ పవర్ యాడ్ చేస్తాను. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ 700 యాడ్ చేశాను. అండ్ కలర్ వచ్చేసరికి బ్లూయిష్గా యాడ్ చేశాను. అండ్ అలాగే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ దీని ఇంటెన్సిటీ తక్కువ ఉండాలి. సో మెయిన్ లైట్ ఇది అనుకుంటున్నాను నేను. సో అప్పుడు మనకి షాడోస్ ఇటు ఉంటాయి కాబట్టి లైట్గా షాడోస్ కవర్ చేయడానికి దీనికి కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ 250 ఇచ్చాను. ఆల్రైట్, అండ్ కలర్ వచ్చేసరికి సమ్వేర్ పింకిష్ అండ్ రెడ్ కలర్లో పెట్టాను. మీరు కావాలంటే ఎల్లో కూడా పెట్టచ్చు. సో నేను ఇలా ఇక్కడికి పెట్టుకున్నాను. ఆల్రైట్, సో చూడండి ఇప్పుడు నేను 0 పై క్లిక్ చేశాను. నేను రెండర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళాను. అండ్ ఇక్కడ ఇప్పుడు ఈవీ అని ఉంది కదా, ఈవీని నేను సైకిల్స్లో చేంజ్ చేస్తాను. రెండర్లో ఏంటంటే మనకి ఈవీలో పెట్టుకున్న ప్రాపర్టీస్ మనకి సైకిల్స్లో కూడా చేంజ్ అవుతాయి. సో నేను సైకిల్స్ని క్లిక్ చేశాను. సో ఇది మనకి సైకిల్స్లోకి మారుతుంది, ఇంకా మనకి క్లారిటీగా వస్తుంది అనమాట. ఆల్రైట్ గాయస్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డీనాయిసింగ్ అని ఉంది కదా.
సో డీనాయిసింగ్ మీరు పెట్టుకోండి, రెండర్ అండ్ వ్యూ పోర్ట్లో డీనాయిసింగ్ పెట్టుకోండి. సో ఇది ఫామ్ అవుతుంది, రెండర్ ఫామ్ అవుతుంది స్లోగా. సో ఇది అంతా మీ సిస్టమ్ ప్రాపర్టీస్, మీ సిస్టమ్ పెర్ఫార్మెన్స్ని బట్టి ఈ రెండర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఆల్రైట్, సో ఆల్రైట్ గాయస్, ఒక్కసారి రెండర్ చేసి చూద్దాం. సో నేను రెండర్ రీజన్ పై క్లిక్ చేస్తే నాకు ఓన్లీ కెమెరాకున్న ఏరియా మాత్రమే రెండర్ని చూపిస్తుంది అనమాట. ఆల్రైట్, ఈ ఆప్షన్ని మీరు యూస్ చేస్తే చేయండి, లేకపోయినా పర్వాలేదు. సో నేను ఇప్పుడు రెండర్ పై క్లిక్ చేస్తున్నాను అండ్ రెండర్ ఇమేజ్ని క్లిక్ చేశాను. సో మనం ఎలా రెండర్ అవుతుందో మనం చూద్దాం. సో ఇది కొంచెం టైం పడుతుంది. సో నేను ఈ ప్రాసెస్ని స్పీడప్ చేస్తున్నాను. సో ఆల్రైట్ గాయస్, సో నాకు ఇట్లా ఫామ్ అయింది. సో చూడండి, సో దీన్ని నేను ఇమేజ్ పై క్లిక్ చేసి సేవ్ యాజ్ పై క్లిక్ చేశాను, సేవ్ చేస్తున్నాను. సేవ్ యాజ్ ఇమేజ్ పై నేను క్లిక్ చేస్తాను. ఆల్రైట్, సో నాకు ఇది సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి చూద్దాం. ఆల్రైట్ గాయస్, సో చూడండి మనకి రెండర్ అనేది ఇట్లా ఫామ్ అయింది. సో మీకు కావాలంటే ఈ వాటర్లో లైక్ ఫిషెస్ని వాటిని ఇంకా డీటెయిల్డ్గా యాడ్ చేయొచ్చు. అండ్ మీరు చేసిన మోడల్స్ని ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో తప్పకుండా మీరు షేర్ చేయండి. అండ్ తెలుగు డిజిటల్ ఇన్ఫోని మీరు ట్యాగ్ చేయండి. ఆల్రైట్ గాయస్, సో క్లాస్ చాలా లాంగ్ అయింది, బట్ ఎనీవే ఈ వీడియో ట్యూటోరియల్స్ని మనం క్లోజ్ చేద్దాం. సో ఈ బ్లెండర్ బిగినర్స్ బేసిక్స్ ఇన్ తెలుగు వీడియో ట్యూటోరియల్స్ మీకు ఉపయోగపడ్డాయని నేను భావిస్తున్నాను. సో డే 1 నుంచి డే 7 వరకు మీరు వీడియో ట్యూటోరియల్స్ని ఫాలో అయ్యి ఉంటే మీకు తప్పకుండా బ్లెండర్లో నాలెడ్జ్ వస్తుంది. అండ్ నౌ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ హార్డ్ వర్క్. మీరు ఈ ఫీల్డ్లో కొనసాగించాలనుకుంటే మీరు మీ ఓన్గా డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ట్రై చేస్తూ ఉండాలి. అండ్ మీరు చేసిన మీ మోడల్స్ అవి చిన్నవైనా పెద్దవైనా తప్పకుండా మీ పోర్ట్ఫోలియోలో ఇంక్లూడ్ చేయండి. మీరు అలా చేసినందువలన మీరు మీ గ్రోత్ని అందులో చూసుకోవచ్చు. మీ పోర్ట్ఫోలియో అనగా ప్రొఫైల్స్, లైక్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఉంటాయి కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను తెలుగు డిజిటల్ ఇన్ఫో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఇలా నేను బ్లెండర్ మోడల్స్ని పోస్ట్ చేశాను. సో నేను ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఇచ్చి నేను బ్లెండర్ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చాను. సో నాకు 5 likes వచ్చాయి. ఇందులో నాకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఇట్లా మీకు మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి అన్నమాట. అండ్ బ్లెండర్ కమ్యూనిటీని ఫాలో అవుతూ ఉండండి, సో దట్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో బ్లెండర్ అనే కాదు, మీరు వేరే సాఫ్ట్వేర్స్ ఏదైతే ఆ అండ్ ఇక్కడ మన తెలుగు కమ్యూనిటీలో ఇంకా వేరే వాళ్ళు కూడా బ్లెండర్ ట్యూటోరియల్స్ అప్లోడ్ చేశారు. సో కొన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. లైక్ చూడండి, అనిల్ రాజు VFX అని. సో ఈ బ్రో మంచిగా ట్యూటోరియల్స్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి, తెలుగు మల్టీమీడియా ట్యూటోరియల్స్ అని. అండ్ లక్కీ స్టూడియోస్, ఈ బ్రో తను అడ్వాన్స్ ట్యూటోరియల్స్ మీకు చెప్తున్నారు. సో చెక్అవుట్ చేయండి. అండ్ చూడండి, ఇంకా బ్లెండర్ వేద అని తను, ఈ బ్రో కూడా చాలా వీడియోస్ మనకి పెట్టారు తెలుగు కమ్యూనిటీలో. అండ్ తెలుగు పెడగోగ్ అని. అండ్ ఇంకా చూడండి, ఇంకా వేరే ఛానల్స్ కూడా ఉంది, టెక్ ట్యూటర్ ఇన్ తెలుగు అని. అండ్ DNK బ్రో అని. సో DNK బ్రో మనకి హెవెన్ని ఎలా క్రియేట్ చేయాలని చూపించాడు. మనకి తెలుగులో కూడా కమ్యూనిటీ గ్రో అవుతుంది. సో ఇట్లా వేరే తెలుగు ఛానల్స్ ఉన్నాయి మనకి. సో చూడండి, ఆరోన్ స్టోన్ టెక్ అని. సో తను ఎయిర్ప్లేన్ని, చిన్న లోపలి ఎయిర్ప్లేన్ని ఎలా చేయాలో చెప్తున్నాడు. అండ్ చూడండి, తన ప్రాజెక్ట్స్ని ఇక్కడ పోస్ట్ చేస్తాడు. సో ఇటు పోర్ట్ఫోలియోని మీరు డెవలప్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 4th ప్రాజెక్ట్ అని ఉంది, 2nd కార్ చేశాను ఉంది, మై వర్క్ అని. సో ఇలా మీరు పెట్టుకుంటా ఉంటే ఏంటంటే వేరే వాళ్ళు చూసి మీకు మంచి ఆపర్చునిటీస్ అనేవి రాగలవు అనమాట. అండ్ నెంబర్ 1 ఛానల్లో నేను మీకు క్రాస్ మైండ్ స్టూడియోస్ని రికమెండ్ చేస్తాను. తప్పకుండా క్రాస్ మైండ్ స్టూడియోస్ని మీరు చెక్అవుట్ చేయండి. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంట్రడక్షన్ టు బ్లెండర్ సిరీస్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ అని ఉంది. సో ఇది ఏ క్లాస్ ట్యూటోరియల్స్ గాయస్, మీకు మంచిగా అర్థమవుతుంది. బట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది, బట్ మీరు ఈజీగా అర్థం చేసుకోగలరు. ఈ నేను చెప్పిన 7 days ట్యూటోరియల్స్ కనుక మీరు ఫాలో అయ్యి ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. అండ్ ఇంకా మీరు ఇంకా మీ కెరియర్లో డెవలప్ అవ్వాలని నేను కోరుతున్నాను. ఆ భగవంతుడు మీకు తోడుగా ఉండాలని ఆశిస్తూ
ఈ వీడియో ట్యూటోరియల్స్ని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ సిరీస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ ట్యూటోరియల్స్.